తిరుమలలో వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి. అది ఎందుకనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలకు వెంకటాచలం అనే పేరు విషయం మీకు తెలిసిందే. అంతేకాకుండా తిరుమలను ఆది వరాహ క్షేత్రం అని కూడా అంటారు. అలాగే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే కంటే ముందు పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవాలని చెబుతారు. ఇదే విషయం బ్రహ్మాండ పురాణంలో కూడా వివరించి ఉంది. అయితే చాలామంది భక్తులకు అలా ఎందుకు చేయాలో తెలియదు, కానీ చేసేస్తుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికంటే ముందు వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీవారిని దర్శనం చేసుకున్న ఫలితం ఉండదని కూడా అంటారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని కంటే ముందు వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలకబూలిన లక్ష్మీదేవిని వైకుంఠం నుంచి భూలోకం వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి చేరుకుంటాడు. శ్రీనివాసుడిగా అవతారం ఎత్తి శేషాచల కొండల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో గుల్లవాణి ద్వారా తన ఉనికి తెలిసేలా చేసిన శ్రీనివాసుడు పద్మావతి దేవుని పరిణయం చేసుకోవడానికి ముందే తిరుమల చేరుకుని వకులమత ఆశ్రయంలో ఉంటారు. ఇదే సమయంలో వకులమత ఆశ్రమ ప్రాంతంలో అప్పటికే తపస్సు చేసుకుంటున్న వరాహస్వామిని శ్రీనివాసుడు కలుసుకుంటాడు. కొంతకాలం తర్వాత పద్మావతి దేవుని కళ్యాణం చేసుకున్న తర్వాత తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తాడు శ్రీనివాసుడు. ఆ సమయంలో వరాహస్వామి దగ్గర కొద్దిగా స్థలం అడుగుగా తీసుకుంటాడు శ్రీనివాసుడు. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలిసి 5000 సంవత్సరాలు కాగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి వారి సొంతమై ఉండేది. ఆ సమయంలో 100 చదరపు అడుగుల స్థలాన్ని అరువుగా తీసుకుంటాడు. అయితే తొలిస్త స్థలం ఇవ్వడానికి వరాహస్వామి నిరాకరిస్తాడు. అప్పుడు వరాహస్వామి వారికి ఒక వరం ఇస్తాడు వెంకటేశ్వరుడు. తన కోసం వచ్చే భక్తులు మొదట వరాహస్వామిని దర్శించుకొని రావాలి. లేని పక్షంలో ఆ భక్తులు తిరుమల యాత్ర అసంపూర్ణమే అవడమే కాకుండా తిరుమల శ్రీవారి దర్శనం ఫలితం కూడా దక్కదని వెంకటేశ్వర స్వామి వరాహస్వామి వారికి వరం ఇస్తాడు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రథమ దర్శనం వరాహస్వామి వారిదే కావడం విశేషం. అయితే వరాహస్వామిని దర్శించుకోవడం ద్వారా గత జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యఫలం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.